మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొండగట్టు నుంచి సైకిల్ యాత్ర చేసుకుంటూ భిక్షాటన చేసుకుంటూ చిన్నారు నాచన వచ్చాను. కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో కూడా మనం మాస్కులు ధరించి లేని వాళ్ళ దగ్గరికి మనం వెహికల్స్ వేసుకొని వెళ్ళి ఇచ్చినటువంటి చరిత్ర కూడా చిన్నారు నాచనానికి ఉంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. అరుణాచలం అనగానే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది అతి పురాతనమైన గోపురం, ఉత్తర గోపురం. ఆ రోజులలో అమ్మని అనేవారు ఎంతో కష్టపడి స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో భిక్షయాత్న చేసి మరీ ఆ ఆలయ గోపురాన్ని నిర్మించారు. ఇప్పుడు అదే బాటలో ఆ అమ్మని గారిని స్ఫూర్తిగా తీసుకొని భద్రాచలం దగ్గరలో నరసాపురం అనే గ్రామంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర స్థాపకులు శ్రీ శివనాగ స్వామి వారు కూడా అదే బాటలో నడుస్తున్నారు. భిక్షయాత్న చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి వారు ఎందుకు ఆవిడ్ని స్ఫూర్తిగా తీసుకున్నారు, వారు చేయబోయే మరిన్ని కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం. స్వామి నమస్కారం. నమస్తే స్వామి. పెద్ద అరుణాచలం అమ్మని గారు అంటే చాలా వరకు అందరికీ తెలిసింది. మరి ఇప్పుడు ఆవిడ్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఇక్కడ మళ్ళీ సైకిల్ యాత్ర చేస్తూ భిక్షయాత్న చేయాలనుకుంటున్నారు. దానికి గల కారణాలు ఏంటి స్వామి? మనకి అరుణాచలము అంటే పెద్ద అరుణాచలం అంటే గుర్తుకు వచ్చేది మనకి రాజగోపురం. ఆ రాజగోపురం అంటే తూర్పు రాజగోపురం అంటాం. ఆ తూర్పు రాజగోపురం చూస్తేనే చాలా ఆనందం కలుగుతుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. అలాగే ఆ తూర్పు రాజగోపురాన్ని మనకి శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు అప్పట్లో. అలాగే మనకి దక్షిణ గోపురం బల్లాల దేవుడు, అలాగే ఉత్తర గోపురం. ఈ నాలుగు గోపురాల కంటే కూడా విశేషమైనటువంటిది ఉత్తర గోపురం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మ అనేటువంటి ఒక భక్తురాలు భిక్షాటన చేసుకుంటూ, అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఇగో నేను ఉత్తర గోపురం కడుతున్నాను, నాకు మీరు దానంగా ఇవ్వండి, భిక్ష వేయండి అని అడగటం. వాళ్ళు వేసినటువంటి భిక్ష తీసుకొచ్చి అప్పట్లో ఆమె శక్తితోటి మీ ఇంట్లో ఎంత ఉంది ధనం అనేది కూడా చెప్పేసేది అనమాట. ఆ చెప్పేసేసరికి వాళ్ళు ఆమె యొక్క శక్తికి వాళ్ళు సంతోషపడి వెంటనే ఆ డబ్బులు ఇచ్చేయటం. అలా ఆమె ఏం చేసిందంటే ఆ ఉత్తర గోపురాన్ని తను భిక్షాటన చేసుకుంటూ నిర్మించింది. అది కూడా చాలా పెద్దగా ఉంటుంది ఉత్తర గోపురం కూడా. అలా ఆ స్ఫూర్తితోటి ఈ చిన్న అరుణాచలంలో ఒక గోపురం పెద్దగా కట్టాలి, అది కూడా రాతి గోపురం కట్టాలి, అక్కడ ఉన్నట్లుగానే కట్టాలనే ఉద్దేశంతో రాతి గోపుర నిర్మాణం కొరకు నేను కూడా సంకల్పం చేసుకున్నాను. ఈ చిన్న అరుణాచలం వ్యవస్థాపకుడైనటువంటి నేను కూడా భిక్షాటన చేసి కట్టాలి అనే ఉద్దేశంతో 25వ తారీఖు అంటే ఈ నెల 25వ తారీఖు కొండగట్టు నుంచి మన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీర్వచనాలతోటి కొండగట్టు నుంచి సుమారు 3200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర భిక్షాటన చేయబోతున్నాను. అలా కొండగట్టు, వేములవాడ, కరీంనగర్, హన్మకొండ, మహబాద్, అలా ప్రతి పెద్ద నగరాలను కలుపుకుంటూ అలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క సైకిల్ యాత్ర చేయటం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా. ఎందుకంటే ఒక రాజగోపురం కానీ ఒక దేవాలయ నిర్మాణానికి ₹1 ఇవ్వటం అంటే ఆ భాగ్యం ఉంటేనే ఆ ఆలోచన వస్తుంది. కాబట్టి అటువంటి భాగ్యం అందరికీ కలగాలి. ₹10 ఇచ్చేవాళ్ళు ₹10 ఇస్తారు, ₹5 రూపాయి ఇచ్చలే, ఎవరు ఇచ్చినా కూడా భిక్ష ఎత్తుకొని వచ్చిన ఆ సొమ్ముతోటి ఈ రాజగోపురం పూర్తి చేయాలని సంకల్పం చేసుకోవడం జరిగింది. దానికి గాను మొదటిగా సైకిల్ యాత్ర ప్రారంభమవుతుంది. తర్వాత 2027లో, ఎందుకంటే సంవత్సరాల వరకు పడుతుంది ఈ నిర్మాణం పూర్తి అవ్వాలంటే, 2027లో పెద్ద అరుణాచలం నుంచి చిన్న అరుణాచలం వరకు పాదయాత్ర భిక్షాటన చేయాలని సంకల్పం చేసుకోవడం జరిగింది. కావున అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలి. అందరూ కూడా దీంట్లో ₹1 మనం ఎంతో ఇమ్మని, 1000 లక్షలు ఇమ్మని అడగొద్దు ఎవరిని కూడా. వారికి తోచింది వాళ్ళు ఇస్తారు. అది ₹100 అవ్వచ్చు, ₹10 అవ్వచ్చు. అదంతా కూడబెట్టి ఈ యొక్క రాజగోపుర నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పం చేసుకోవడం జరిగింది. స్వామి, మీరు గతంలో కూడా ఎన్నో సైకిల్ యాత్రలు, పాదయాత్రలు చేశారు కదా సార్, అవి దేనికండి? ఇప్పుడు మొన్న పోయిన 2 సంవత్సరాల క్రితం కూడా ఉత్తర గోపుర నిర్మాణం, ఇక్కడ చిన్న అరుణాచలంలో ఉత్తర గోపుర నిర్మాణాన్ని కూడా సైకిల్ యాత్ర భిక్షాటన చేశాను. అది కొండగట్టు నుంచి, అది చిన్నదనమాట, చిన్న గోపురం కాబట్టి కొండగట్టు నుంచి సైకిల్ యాత్ర చేసుకుంటూ భిక్షాటన చేసుకుంటూ చిన్న అరుణాచలం వచ్చాను. దాన్ని చూసిన వాళ్ళు ఆపి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం భిక్షకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి తోచింది ఇచ్చుకుంటూ చేశారు. దాన్ని కూడా అలాగే భిక్షాటన చేసుకుంటూనే ఆ ఉత్తర గోపురం కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రతి ఏదైనా ఇంపార్టెంట్ విషయం ప్రజలకు తెలియాలి, భక్తులకు తెలియాలి అంటే నేను సైకిల్ యాత్ర చేసుకుంటూ అక్కడ వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమం గురించి, అరుణాచలేశ్వరుడు గురించి, అలాగే భగవన్నామ స్మరణ గురించి, భక్తి గురించి వాళ్ళకి తెలియపరచడానికి, అందరి దగ్గరికి వెళ్ళటానికి సైకిల్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ సైకిల్ యాత్ర చేయడం అలవాటుగా పెట్టుకున్నాను. స్వామి, ఆధ్యాత్మికంగానే కాకుండా
చిన్న అరుణాచలం నుంచి ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనం ఆ, ఏదైతే దేవాలయం అని ఉంటుందో ఆ దేవాలయం భక్తిని ఆధ్యాత్మికతనే కాకుండా సమాజానికి కష్టం వచ్చినప్పుడు కూడా ఆ దేవాలయం ఆదుకోవాలని నమ్మిన వాడిని. అందుకనే ఇక్కడ మనకి తెలిసిన కష్టం ఎవరికైనా వచ్చింది అని మనకు తెలిస్తే తప్పకుండా మనకి తోచిన సహాయం, ఎందుకంటే దేవాలయం అభివృద్ధి చెందుతున్నటువంటి దేవాలయం కాబట్టి ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులు పెట్టుకుంటూ వారికి అగ్ని ప్రమాదం జరిగిందంటే ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగిందంటే వెంటనే వెళ్ళి వాళ్ళకి నిత్యావసర వస్తువులు వారికి ఏదైనా సహాయం చేయగలిగితే అది చేస్తూ ఉంటాం. అలాగే విద్య కంపల్సరీగా ఉండాలి, ప్రతి వ్యక్తికి విద్య ఉండాలి అందాలనే ఉద్దేశంతో లేని వాళ్ళకి నోట్ బుక్స్ అవి ఇవ్వడానికి వెళ్తుంటాం. అలాగే వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇది వరద ప్రాంతం కాబట్టి వరదలు వచ్చినప్పుడు తప్పకుండా మనం ఎంత దూరమైనా కూడా వెళ్ళి వాళ్ళు నిత్యావసర వస్తువులు వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు ఇచ్చినటువంటి చరిత్ర చిన్న అరుణాచలానికి ఉంది. అలాగే కరోనా వచ్చిన సందర్భంలో కూడా కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో కూడా మనం మాస్కులు ధరించి లేని వాళ్ళ దగ్గరికి మనం వెహికల్స్ వేసుకొని వెళ్ళి ఇచ్చినటువంటి చరిత్ర కూడా చిన్న అరుణాచలానికి ఉంది. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఏ కష్టం వచ్చినా చిన్న అరుణాచలానికి తెలియపరిస్తే వెంటనే వెళ్ళి మనకు తోచిన సహాయం చేసి వస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టేటువంటి క్షేత్రమే చిన్న అరుణాచలం. సుమారు మీరు ఈ 25వ తారీఖు మొదలు పెట్టబోయే సైకిల్ యాత్రకి సుమారు ఎన్ని రోజుల సమయం పట్టచ్చు? అంటే ఇప్పుడు ఈ సైకిల్ యాత్ర అనేది మామూలుగా ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో అయిపోయేది కాదు. సుమారు 3200 కిలోమీటర్లు కాబట్టి మనం తొక్కుకుంటూ వెళ్ళటం కంటే కూడా ఎక్కువ మందిని కలవాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నటువంటిది కాబట్టి ఈ కాన్సెప్ట్. అందుకనే ప్రతి ఇంటింటికి వెళ్ళటం, ప్రతి షాపుకి వెళ్ళటం జరుగుతుంది కాబట్టి సుమారు సంవత్సరంన్నర వరకు కూడా ఈ యాత్ర జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఇక్కడికి వచ్చి దేవాలయం పర్యవేక్షణ చేసుకోవటం, యాత్ర నిర్వహించడం రెండింటిని కూడా సమపాలల్లో నిర్వహించాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఆ విధంగా ఈ యొక్క యాత్రను పూర్తి చేయాలని సంకల్పం పెట్టుకోవడం జరిగింది. తూర్పు గోపుర నిర్మాణానికి సుమారు ఎంత ఖర్చు అవుతుందండి? తూర్పు గోపురం నిర్మాణంకి వచ్చేసరికి మామూలుగా మనం సిమెంటు కన్స్ట్రక్షన్ అయితే తక్కువే అయ్యేది, 45-50 లోపు అవుతుంది. కానీ ఇది రాతి నిర్మాణం, ఎందుకంటే అరుణాచలంలో ఎలా ఉందో ఇక్కడ చిన్న అరుణాచలంలో అలా ఆ ఫీల్ కలుగుతుంది కాబట్టి రాజగోపురంలో కూడా ఆ ఫీలే కలగాలి, అక్కడ ఉన్నట్లుగానే ఇక్కడ రావాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నట్లుగానే ఇక్కడ నిర్మాణం ప్రారంభించడం జరిగింది. రాతి నిర్మాణం కాబట్టి రాతి నిర్మాణం స్లాబ్ వరకే మనకి 45 లక్షలు కాంట్రాక్టు. స్లాబ్ నుంచి మళ్ళీ గోపురం సుమారు ఒక 40 లక్షలు, పెయింటింగ్ అంతా కలిపితే సుమారు ఒక 90 లక్షల వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రాజగోపురానికి. అదంతా కూడా మనం భిక్షాటన ద్వారా తెచ్చుకోవాలి, తిరగాలి, అందరికీ ఆ భాగ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉంటే మనం అంత డబ్బు అనేది మనం భక్తులు ఇచ్చింది ఈ యొక్క నిత్యాన్నదానం నిరంతరం అన్నదానం చేస్తున్నాము, దానికి వీటికి బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర నుంచి భిక్ష తీసుకోవాలి. ఎందుకంటే భిక్ష తీసుకోవటం ద్వారా ఏంటంటే అవతలి వారి యొక్క పాపాలను పోగొట్టేదే భిక్ష అంటాం మనం ఆధ్యాత్మికంగా. ఎంతోమంది మహర్షులు వీళ్ళందరూ కూడా భిక్షకి వెళ్ళేవారు, భగవాన్ కూడా వెళ్ళేవాడు, భగవాన్ రమణ మహర్షి కూడా భిక్షకి వెళ్ళేవాడు. వెళ్ళటం ద్వారా ఏంటంటే భిక్ష వేయటం ద్వారా అవతల ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాపాలని పోగొట్టుకున్నట్టు అంటారు భిక్ష తీసుకోవడం ద్వారా. ఎందుకంటే ఆ భిక్ష తీసుకునేవాడు మంచి వ్యక్తి, వాడు మంచి ఉత్తముడికి మనం భిక్ష ఇచ్చినట్లయితే దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వ్యక్తికి భిక్షను ఇచ్చినట్లయితే వారి పాపాలు తప్పకుండా పోతాయి అనేది భిక్షలో ఆంతర్యం ఉంది. కాబట్టి మనం తీసుకునే భిక్ష ద్వారా రాజగోపుర నిర్మాణం అవుతుంది. ఆ స్వామికి అరుణాచలేశ్వరుడికి కైంకర్య నిమిత్తం వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి పాపకర్మలు కూడా దగ్ధం అవుతాయి. అరుణాచల శివ.